రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలపై కమిటీతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి 10 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలపై కమిటీతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి 10 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు గురువారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు ఏఐసిసిలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. రేపు తెలంగాణ లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన ఎంపికను కసరత్తును ఏఐసిసి పూర్తి చేయనున్నది. 1-2 రోజుల్లో మెజార్టీ లోక్సభ స్థానాలను ఏఐసిసి ప్రకటించనున్నది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగిసిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు టీ కాంగ్రెస్ అంటే తెలంగాణ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. రేపు అనౌన్స్ అయ్యే అవకాశం 90% అయితే కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పచెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ రెడ్డి హైకమాండ్కు వివరించున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు, సీట్లు ఇస్తామని అస్సాం నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను రేపు ఏఐసిసి ప్రకటించనున్నది. దాదాపు 10 సీట్లు లోక్సభ స్థానాలు ఖచ్చితంగా రేపు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐసిసితో రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశంగా ఉన్నది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. స్క్రీనింగ్ కమిటీతో చర్చలు జరగనున్నాయి. చర్చలు జరిగిన తర్వాత లోక్సభ అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు 10 నిమిషాలు అంటే 10 లోక్సభ అభ్యర్థుల స్థానాలకు రేపు ఫైనల్ లిస్ట్ అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్లో ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి. ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన ఏ పార్లమెంట్ పరిధిలో ఏ బలమైన అభ్యర్థిగా ఉన్నాడు, ఎవరైతే బలమైన అభ్యర్థిగా ఉన్నారో, ఎవరికి ఆర్థికంగా బలంగా ఉన్నారో, అంటే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే అంశాల గురించి చర్చలు జరిపి 2 నుంచి 3 పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకళ్ళని ఫైనల్ చేసి రేపు 10 మందితో పార్లమెంటు స్థానాలకు రేపు ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. తేజస్వి.